నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తులా సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే రమా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణులని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు తెల్లవారుజామున 3:47 సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్ని తులా సంక్రమణం అనే పేరుతో పిలుస్తారు. సంక్రమణ జరిగిన రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా సూర్యుడికి ప్రీతికరమైనటువంటి స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరిస్తూ మనస్సులో జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి. స్నానం చేసిన తర్వాత కూడా తులా సంక్రమణం సందర్భంగా రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు ఆ నీళ్ళలో వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు జపిస్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అలాగే తులా సంక్రమణం సందర్భంగా గోధుమలు ఈరోజు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అలాగే ఈ తులా సంక్రమణం అనేది నెల రోజుల పాటు 12 రాశులలో 4 రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వాటిలో మొట్టమొదటి రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి తృతీయంలో తులా సంక్రమణం జరిగింది కాబట్టి నెల రోజుల పాటు భూములు, గృహాలు, స్థలాలు పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. తులా సంక్రమణం వల్ల సూర్యుడు యోగించేటటువంటి 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి తులా సంక్రమణం 6వ స్థానంలో జరిగింది కాబట్టి నెల రోజుల పాటు శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే ఈ నెల రోజుల్లో అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. తులా సంక్రమణం వల్ల యోగించే రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ తులా సంక్రమణం లాభస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ తులా సంక్రమణం దశమంలో ఏర్పడుతోంది కాబట్టి వృత్తిపరంగా నెల రోజుల పాటు మకర రాశి వాళ్ళకి ఉత్తమమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఉన్నత స్థాయికి చేరటం, ఇవన్నీ కూడా ఈ తులా సంక్రమణం దశమంలో ఏర్పడటం వల్ల మకర రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ఈరోజు తెల్లవారుజామున 3:47 సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించటం వల్ల ఏర్పడే తులా సంక్రమణం అనేది 12 రాశులలో సింహరాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి, మకర రాశి వాళ్ళకి నెల రోజుల పాటు విశేషంగా యోగిస్తుంది. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం ఈ నెల రోజులు ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు రమా ఏకాదశి. ఆశ్వీజ బహుళ ఏకాదశిని రమా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. లక్ష్మీనారాయణులకు ప్రీతిపాత్రమైన ఏకాదశి కాబట్టి ఇంట్లో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, అలాగే ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండటం, విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. తులా సంక్రమణం, రమా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహము, లక్ష్మీనారాయణుల కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు శనిత్రయోదశి, ధనత్రయోదశి, గురువు అతిచారం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభయోగం శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. బ్రాహ్మి, వైష్ణవి, అగ్నాయి, ఇవన్నీ దేవతల పేర్లు అమ్మవారికి ఉన్నాయి. నారాయణి, శాంకరి, వైష్ణవి, ఎన్ని చూడండి, ప్రతి దేవతనామం అమ్మ దగ్గర ఉన్నది స్త్రీలింగంలో వారి. దీని అర్థం ఏంటి? ఆ దేవీ శక్తే ఆ దేవతలో ప్రవేశించి ఆ దేవత ఉనికిగా మనకు గోచరిస్తున్నది కనుక ప్రతి దేవతల్లో ఉన్న శక్తులన్నీ కలిపితే అమ్మ. ఇది తత్వం. మోక్షకామైశ్చ విధై తాపశైర్ విజితాత్మభి
కోరికలు కోరుకునేవారు కూడా ఆ నామాన్ని పట్టుకుని ఆరాధన చేస్తారు. మోక్ష కాములు కూడా అమ్మనే ఆరాధిస్తున్నారు. దానికి నేను కథ చెప్తున్నానయ్యా. కష్టపడకుండానే కేవలం అమ్మనామాన్ని భయార్తితో, భయం చేత ఆర్తితో పలికి తరించిపోయిన ఒక మహానుభావుడున్నాడు. అతడిని మా ఋషులందరం గౌరవిస్తాం. అతడికి సత్యవ్రతుడు అని పేరు. ఆయన్ని మా ఋషులందరం ఇప్పుడు గౌరవిస్తున్నాం. మా చేత కూడా గౌరవింపబడేటంత గొప్పతనం అతడికి అమ్మ దయ వల్ల లభించింది. అమ్మ దయ రావడానికి అతడు చేసిన పని ఏమిటంటే, అమ్మ నామాన్ని జ్ఞానం కూడా లేకుండా కేవలం ఆర్తితో పలికాడు. ఆ కారణం చేత అతడు తరించిపోయాడు అంటూ అమ్మ నామ మహిమని చెప్తూ ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని వివరిస్తున్నాడు. జమదగ్నే శృణుష్వేతాద్యత్పుష్టం వైత్వయాధునా. లోమసుడు చెప్తున్నాడు జమదగ్నితో, సేవనీయతమాశక్తి సర్వేషాం శుభమిచ్యతాం పరాప్రకృతి రాజ్యాచ సర్వగా సర్వదా శివ. ఒకప్పుడు కోసల దేశంలో దేవదత్తుడు అనబడేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సంతానం లేనందుకు గాను సంతానార్థయ్య ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే వేదము యజ్ఞములన్నీ కూడా మనకి ప్రారబ్ధవశాత్తు ఏదైనా లభించకపోతే ఆ ప్రారబ్ధ పాపాన్ని పోగొట్టుకుని ఒక క్రియను చెప్తుంది. దానికి యజ్ఞం అని పేరు. ఆ యజ్ఞం చేయడం వల్ల ఆ పాపం తొలగి ఫలితం లభిస్తుంది. ఇది యజ్ఞములు చేసేటువంటి పని. అలాగా అనేక కోరికలకు గాను అనేక యజ్ఞములు ఉన్నాయి, కామ్యము లేని యజ్ఞములు ఉన్నాయి. పైగా సంతానార్థే చేస్తున్నాడు ఈ మహానుభావుడు. పైగా సామాన్యుడు కాడు ఇతను, వేదశాస్త్రవేత్త చేస్తున్నవాడు దేవదత్తుడు. ఆ యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఇది ఎక్కడ అంటే తమసా తీరమాస్థాయ కృత్వా మండపముత్తమం. తమసా నదీ తీరంలో ఒక మండపాన్ని ఏర్పరిచి యజ్ఞాన్ని చేస్తున్నాడు. బ్రహ్మకల్పులైనటువంటి అంటే బ్రహ్మతో సమానమైనటువంటి వేదవేత్తలైన విప్రులు వచ్చి ఉన్నారు అందులో. పైగా యజ్ఞానికి ఉండవలసినటువంటి బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ప్రస్తోత, ఉద్గాత వీళ్ళందరూ యజ్ఞంలో ప్రధానమైనటువంటి వారు. వాళ్ళ ద్వారా యజ్ఞం జరగాలి. ఎవరిని బ్రహ్మనాలి, ఎవరిని హోతానాలి, ఇవన్నీ ఉన్నాయి. ఋగ్వేదంలో నిష్ణాతుడై ఋగ్వేదం చెప్పిన అంశముని యజ్ఞంలో ప్రవర్తింపజేసేటప్పుడు వాడిని బ్రహ్మ అని అంటారు. అలాగే యజుర్వేదముతో ఆహుతులు వేయడం అనే ప్రక్రియ చేసేటప్పుడు యజుస్సులు ఉపయోగిస్తారు, అతన్ని హోత అని అంటారు. అధర్వణ వేద ప్రకారంగా యజ్ఞానికి చాలా ప్రధానంట. అది పూనుకుని చేసేవాడిని అధ్వర్యుడు అని అంటారు. ఇది కాక సామగానంతో ఇంకా పూర్ణమవుతుంది యజ్ఞం. ఆ సామగానం అనేక రకాలుగా ఉంటుంది. ప్రధానంగా ప్రస్తోత, ఉద్గాత అని ఇద్దరు ఉంటారు సామగానంలో. ఉద్గాత అంటే ఎలుగెత్తి గానం చేయాలి. ప్రస్తోత అంటే ఆ సామవేదం చెప్పినటువంటి స్వరములతో ఆ రుక్కుల్ని గానం చేస్తూ ఉంటారు. సామగానం అంటే ఇవి జరుగుతూ ఉంటాయి యజ్ఞాలు. ఆ యజ్ఞాన్ని అంత అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే యజ్ఞ వర్ణన విన్నా ధన్యులమే. ఎందుకంటే యజ్ఞాన్ని చూడడం చేయడం కలియుగంలో మహా కష్టం. యజ్ఞం అనే పేరుతో ఏవో చేస్తూ ఉంటారు. యజంతే నామయజ్ఞాస్తే అన్నాడు గీతలో పరమాత్మ. కనుకనే మనకి కలో స్మరణాన్ముక్తి అన్నారు కదా. నామస్మరణే కాదు, సత్కర్మలు కూడా స్మరించవలసిందే, దాంతోనే ముక్తి పొందుతాం. అయితే ఇక్కడ ఈ చెప్పబోతున్న విషయం అమ్మవారి నామమహిమని చెప్పబోతున్నారు కనుక నామం అంటే ఏమిటో ఒక చిన్న ప్రస్తావన చేసి ఈ కథలో మళ్ళీ ప్రవేశిద్దాం. నామము అనగానే కేవలం వారి గురించి చెప్పే పేరు మాత్రమే కాదు, వారిని తెలియజేస్తే శబ్దమునకు నామం అని పేరు. ఆ శబ్దము 2 రూపాలతో ఉంటుంది. వ్యవహారంలో మనం అనుకునే నామం ఒకటి, ఇంకొకటి మంత్రము. మంత్రము కూడా దేవత యొక్క నామమే, ఇది తెలుసుకోవాల్సింది. ఈ మంత్రముల్లో అనేక విషయములు ఉన్నాయి. కొన్ని భావస్ఫోరక మంత్రాలు ఉంటాయి, అర్థస్ఫురణ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు శివాయ నమః, నారాయణాయ నమః, శ్రీమాత్రే నమః అన్నప్పుడు మంత్రములే, కానీ అర్థస్ఫురణ స్పష్టంగా ఉంది మనకి. శివాయ నమః శివునికి నమస్కారము, విష్ణవే నమః విష్ణువుకు నమస్కారము, శ్రీమాత్రే నమః తెలుస్తున్నది. కొన్ని నామాలు ఉంటాయట, వాటికి ఇలాంటి అర్థస్ఫురణ ఉండదు. ఇలాంటి అర్థస్ఫురణ ఉండదు అన్నానే కానీ అర్థం లేదు అనలేదు, తప్పు, మహా తప్పు. అవి మనకి ఎలాంటివి అంటే బీజాక్షరములు. ఇవి చూపిస్తున్నారు ఇక్కడ బీజాక్షరములు. ఓంకారం ఉంది, ఓంకారానికి సాహిత్యార్థం వెతకలేం మనం. లాగితే వస్తుంది ఏదో, కానీ ఓంకారానికి అర్థం లేదంటే మహాపాపం. ఓంకారానికి ఉన్న అర్థాలు దేనికి లేవు. కానీ మనం అనుకునే లౌకికమైన ఒక నామం అంటే అర్థం దానికి లేదు. రామ, కృష్ణ, శివ, దుర్గా అనే నామముల వలే కాదు ఓంకారం అనేది. అది కేవలం ప్రణవం, అదొక నాదం అంతే. అదొక పదము కాదు, అదొక నాదం. అలాగే అమ్మవారికి బీజాక్షరములు అవేమిటి అంటే సభల్లో వాటి గురించి పెద్ద ప్రస్తావన చేయకూడదు, కానీ ఐం క్లీం ఇలా చెప్తారే, ఇవి బీజాక్షరములు అంటారు, శక్తి బీజములు. ఇలాంటి బీజాక్షరాలు ఎన్నున్నాయో బీజాక్షరములు.
ఈ బీజాక్షరములు కూడా నామములే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. బీజాక్షరములు కూడా నామములే. అందుకే నామపారాయణ ప్రీత అన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కేవలం ఈ నామములనే కాకుండా దేవతని నిర్దేశించు శబ్దము నామము. ఇది దీని యొక్క అర్థం. వేదముల్లో అనేక చోట్ల నామస్మరణ మహిమ చాలా ప్రస్తావన చేయబడుతూ ఉన్నది. అందుకు భగవంతుడు నామము అనగా ఇలా నిర్దేశాత్మకంగా ఉండేటువంటి దుర్గా ఇత్యాది అర్థవంతమైన నామములే కాకుండా ఆయా బీజముల ఆ దేవత యొక్క నామము. అయితే బీజాక్షరములకు సంబంధించిన కథలు దేవీ భాగవతంలో ఉన్నాయి. దీని ద్వారా ఆ బీజాక్షర మహిమ మాత్రమే కాకుండా అమ్మ నామ మహిమ అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆ కథ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవాళ అది విని వెంటనే సాయంత్రం నుంచి బీజాక్షరం పట్టేద్దాం, జపం చేద్దాం అని చెప్పడం కాదు. ఇక్కడ అమ్మ నామానికి ఆ మహిమ ఉంది. ఈ కథలో ఒక నామమైన ఒక బీజాక్షర మహిమని చెప్పారు కాబట్టి తద్వారా అన్ని నామములు అన్ని యొక్క బీజాక్షరములు శక్తివంతమైనవి అని గురూపదేశం వల్ల ఏమైనా బీజాక్షరములు మనకు లభించి ఉంటే వాటిని మరింత శ్రద్ధగా చేయాలి. లేదా ఏ బీజాక్షరం లేకపోతే అమ్మ నామమే మహాబీజాక్షరంగా భావించి సాధన చేయాలి. కనుకనే అమ్మ నామముపై అనగా అమ్మను నిర్దేశించే శబ్దముపై శ్రద్ధ కలిగించే ఒకానొక కథని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఈ ఆవిష్కరిస్తున్న కథలో ఆ నామం చెప్పబడుతున్నది. మొత్తానికి ఆ కథకి ప్రాతిపదిక ఏదయ్యా అంటే దేవదత్తుడు చేస్తున్న యజ్ఞం. ఆ యజ్ఞంలో ఉన్నవారు ఎవరెవరో చూపిస్తున్నారు. ఇక్కడ బ్రహ్మాణం కల్పయామాస సుహోత్రం మునిసత్తమం ఆధ్వర్యం యాజ్ఞవల్క్యంచ హోతారంచ బృహస్పతి. అక్కడ బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు సుహోత్రుడు అనబడే ఋషి. ఇక ఆధ్వర్యుడిగా కూర్చున్నటువంటి వాడు యాజ్ఞవల్క్యుడు. హోతగా కూర్చున్నవాడు ఎవడయ్యా అంటే బృహస్పతి. చూడండి, అంటే దేవదత్తుడు సామాన్యుడు కాడిని ఇప్పుడే తెలుస్తున్నది. ప్రస్తోతగా కూర్చున్నవాడు ఎవడయ్యా అంటే తథా పైలం. పైల మహర్షి ప్రస్తోతగా కూర్చున్నాడు. ఉద్గాతగా కూర్చున్నవాడు గోభిలుడు అనబడే మహర్షి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. ధనమూలం ఇదం జగత్ అంటారు. ధనం సంపాదించాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం ఏం చేయాలి? తప్పనిసరిగా మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ భావించాల్సింది పరిశుభ్రతా వాతావరణం. పరిశుభ్రతను నేర్చుకోవాలి. తరువాత తప్పనిసరిగా ఈనాడు గంధపు చెక్క తీసుకొని సాన మీద అరగదీసి ఆ గంధంలో తులసీ దళాలు ఉంచి లక్ష్మీనారాయణులకు సమర్పించాలి. లక్ష్మీనారాయణులకు కనుక గంధము రాసినటువంటి తులసీ దళాలని కనుక సమర్పించినట్లయితే తప్పనిసరిగా ధనపరమైనటువంటి ఒత్తిడుల నుంచి బయటపడి ధన ఆదాయాన్ని చక్కగా మనం సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పద్మ పుష్పాలతో అష్టోత్తర శతనామావళితో ఆ తల్లిని పూజించాలి. అంతేకాకుండా మారేడు దళం పైన గంధం రాసి శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పేసి ఆ తల్లి పాదాల దగ్గర మారేడు దళాన్ని గనక ఉంచినట్లయితే కర్మరీత్యా సంభవించినటువంటి దురదృష్టాలు తొలగించబడి అదృష్ట లక్ష్మి మనకు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేసి తీరుతుంది. అందుకనే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నమం సర్వదా అంటూ ఆ తల్లిని మనఃపూర్వకంగా ధ్యానం చేసి తరిద్దాం. అంతేకాకుండా ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాన్నం తల్లికి నైవేద్యంగా సమర్పించినట్లయితే శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో ఈ జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అంటోంది శాస్త్రం. శ్రీం నమః
అంటూ మనసు నిండా తలుచుకున్నా చాలు ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాన్ త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 13 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 50 నిమిషాలకు. తిథి ఏకాదశి మధ్యాహ్నం 11 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం మఖ మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల వరకు. వర్జం రాత్రి 10 గంటల 34 నిమిషాల నుంచి 12 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 11 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 28 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. లక్ష్మీనారాయణ పూజ మారేడుదలాలతో చేయడం, లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం మంచి ఫలితాలను అందజేస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. ఈరోజు రమైకాదశి కావడం వలన ఉపవాస ప్రక్రియ అలాగే దీక్షగా చేయడం, రోజంతా అమ్మవారి స్మరణ చేస్తూ ఉండడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. గోవత్స ద్వాదశి సందర్భంగా గోవును దూడతో సహా పూజించడం, దానికి పశుగ్రాసం వేయడం మొదలైనవి అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు తులా సంక్రమణం ఉదయం 9 గంటల 47 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు పుణ్యకాలం ఉంటుంది. విషువత్పుణ్యకాలం. ఈ సమయంలో మనం చేసేటువంటి స్నానం, దానం, పితృదేవతారాధన అనంతమైన ఫలితాన్ని అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వులు అపారమైన సువాసనలు వెదజల్లుతాయిట. అటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు కూడా ఏమని కోరుకుంటాయంటే, మమ్మల్ని ఎప్పుడైనా అమ్మవారు తన సిగలో పెట్టుకుంటే బాగుండును. ఆమె సిగకి సహజమైన సువాసన ఉంటుందిట. ఆ సువాసన మేము ఒక్కసారి పీలుస్తామని ఆ పువ్వులు కోరుకుంటాయి. అంటే అసలు ఆవిడ శరీరములో ఉన్నటువంటి ఏ అంగ ప్రత్యంగము వంక చూసినప్పటికీ కూడా అది లౌకికమైన బంధనమును కల్పించదు, విడుదలను కల్పిస్తుంది. అమ్మవారి శరీరం అంతా అక్కర్లేదు, అమ్మవారి కాలి పాదమునకు ఉన్నటువంటి ఒక గోటి కాంతి చాలు. నకతీదితి సంచన్ననమజ్జన తమోగుణ అంటే శంకర భగవత్పాదులు ఈ మాట ప్రతిపాదించడం వెనక ఉన్న అర్థం ఏమిటంటే, దీనిని ఆధారం చేసుకుని అమ్మవారు ఎన్ని రకములైనటువంటి ఆభరణములను ధరించి ఉంటుందో
ఆ ఆభరణములు రత్నములతో కూడుకున్నవి లలితా సహస్రనామ స్తోత్రమునందు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయో అన్నిటిని నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒక వరుస క్రమంలో ఉండవుగా, ఏదో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అన్న వరుస క్రమంలో రావు. రత్నములతో కూడుకున్న నామములు చెప్పాలి అంటే మీరు ఒకసారి వరుస క్రమంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏవేవి అలా ఉండే అవకాశం ఉంది అని. తల నుంచి వస్తాం కాబట్టి గురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత ఆమె యొక్క కిరీటం, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, తాటంకయుగళీభూత తపనోడుపమండల, కామీశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర, కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత. మీరొక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆభరణం అనేటటువంటిది అవయవాన్ని పట్టుకుని ఉంటుంది కదా. ఆభరణములు అక్కడ పెట్టేశారనుకోండి, అవి అమ్మవారి ఆభరణములు, అమ్మవారు ధరించిందని ఎందుకు స్తోత్రం చేస్తారు? అందుకు కాదు, ఆభరణము అవయవమునకు పొదగబడి ఉంటుంది. ఇప్పుడు కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర అని నేను అన్నాను అనుకోండి, అమ్మవారి యొక్క సుదీర్ఘమైనటువంటి మంగళసూత్రంలో 2 శతమానములు ఉంటాయి. ఇప్పుడు అది మహాకామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం. ఎవరు మహాకామేశ్వరుడు? మన్మధుణ్ణి కాల్చినవాడు. లోకంలో ఏ పురుషుడైనా సరే స్త్రియముత్వహే అంటాడు వివాహకాండలో, నేను ఈమెని ధర్మపత్నిగా స్వీకరించుచున్నాను అంటాడు. దేని కొరకు నీకు ధర్మపత్ని అంటే ధర్మ ప్రజా సంపత్యర్థగం, నా కామాన్ని ధర్మంతో ముడివేసి ఈమె ద్వారా నేను ధార్మికమైన సంతానమును పొందుతాను, అందుకని ఈమెని నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. మరి అసలు కాముణ్ణే కాల్చేసిన వాడికి, కామమే లేని వాడికి ఇక ధర్మపత్నిని స్వీకరించవలసిన అవసరం ఏమిటి? ధర్మపత్నిని స్వీకరిస్తే తప్ప ధర్మాచరణము చెయ్యలేని వాడు శంకరుడండి అని ప్రతిపాదించడం సాధ్యం అవుతుందా? ఆయనే రాశీభూతమైన ధర్మం అంటే ఆయన కాదు ఆమెని స్వీకరించినది, కాముణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి. లోకంలో ఏ పురుషుడైనా ఏదో అనుకూలవతి, సౌశీల్యవతి, బాహ్యంలో తన కంటికి నచ్చినటువంటి పిల్లని భార్యగా స్వీకరిస్తాడు. ఆయన బాహ్యమైనటువంటి అందానికి కాదు వశపడినవాడు, అపర్ణయై ఆకులు కూడా తినడం మానేసేసి ఆమె గొప్ప తపస్సు చేసి ఎండిపోతే అంతఃసౌందర్యమునకు ఆకర్షితుడై నిన్ను నేను భార్యగా స్వీకరిస్తానని వచ్చి తాళి కట్టాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తాళి కట్టి ఆయన్ని తీసుకొచ్చి పక్కన భర్తగా కూర్చోబెట్టుకుంది. ఆయన్ని ఆవిడ అలా భర్తగా కూర్చోబెట్టుకుంది కాబట్టి వాళ్ళు జగత్తుకు జననీ జనకులై మనందరికీ శరీరములు వచ్చాయి. మనందరం శరీరములను పొందాం కాబట్టి ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నామంటే చేయవలసిన కార్యములు చేసి పుణ్యములు సముపార్జిస్తున్నాం. గత జన్మములో చేసినటువంటి పాపములు ఏ ఉన్నాయో ఆ పాపములను పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి శరీరం కావాలా వద్దా? దీన్ని ఇవ్వడంలో ఆ తల్లి అంత గొప్ప తపస్సు చేసి శంకరుడి చేత తాళి కట్టించుకుంది. లోకంలో ఎవరైనా ఏ పురుషుడైనా ఆ స్త్రీని మోహించి వరించి ఆమె యందు మక్కువను పొంది లేదా పెద్దలు నిర్ణయించారని ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. పార్వతీదేవి విషయంలోనూ ఆమె తపస్సు చేసి శంకరుడి చేత 3 ముళ్ళు వేయించుకుంది. అలా వేయించుకుని ఆమె లోకములకన్నిటికీ కూడా జనని అయింది, తల్లిగా నిలబడింది. ఇప్పుడు ఆ ఆభరణం వంక మీరు ఒక్కసారి చూశారనుకోండి, అమ్మ పాదాలకి దగ్గరగా కూర్చుని చంటి పిల్లాడు తలపైకెత్తి చూసినట్టు చూస్తే అమ్మ ఇలా కూర్చున్నప్పుడు ఆవిడ మంగళసూత్రం పైకి శతమానములు కనపడుతున్నాయి అనుకోండి. ఆవిడ సాధించినటువంటి అద్భుతం, మన్మధుణ్ణి శంకరుడు కాల్చేస్తే ఆవిడ రూపం లేకుండా మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడుతూ సమస్త ప్రాణుల మీద బాణములను ప్రయోగించి సృష్టి జరగడానికి అవకాశం కల్పించింది. ఆవిడ అలా కల్పించి ఉండకపోతే అసలు సృష్టి జరిగేదా? సృష్టి చక్రం ఆగిపోయేదే కాదా? ధర్మచక్రం ఆగిపోతుంది, అసలు సృష్టి లేదు. అప్పుడు జీవులందరూ పడిపోవడమే తప్ప ఇక కొత్తగా జీవులు రారు, మన్మధుడు లేడు కాబట్టి. కానీ ఆమె మన్మధుణ్ణి బతికించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఎప్పుడూ కోపంతో మండిపడేటువంటి దూర్వాస మహర్షి ఆ రోజు తనను తానే నిగ్రహించుకొని మెల్లమెల్లగా ఇలా అన్నాడు, రాజపుత్రులారా, నేను శాపంతో మిమ్మల్ని ఇప్పుడే సంహరించి వేయగలను, కానీ ఆ పని చేయను. ఎందుకంటే మేము ఇప్పుడు యతి ధర్మంలో ఉన్నాం. కేశవుడు యాదవ వంశంలో జగన్నాథుడుగా జన్మించున్నాడు. ఆయన లోకలక్షణుడు గనుక మీ గర్వాన్ని నశింపజేసి మిమ్మల్ని సజ్జనులుగా మారుస్తాడని నా ఆశ. అందుకే నేను మౌనంగా ఉన్నాను. నాకు అవమానమైన పర్వాలేదు. జరాసంధుడి మీకు దగ్గర బంధువే అని నాకు తెలుసు. అతడు మీకంటే పెద్ద వీరుడే. అతడు కూడా నాతో ఇలా మాట్లాడాడు. నాతో ఎవరు ఇట్లా మాట్లాడరు. జరాసంధుడు ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదు. ఎన్నో మాటలు కలిశా. మీరు నాతో ఇలా మాట్లాడారని తెలిస్తే అతడు మీతో బంధుత్వాన్ని కూడా తెంచి వేసుకోగలడు. నా మీద అభిమానం ఉంది. అతడితో వైరమే మీకు మిగలగలదు. ఒకవేళ ఆ జరాసంధుడు మీ మీది బంధుప్రీతితో మీ అధర్మాన్ని సహిస్తే అతన్ని కూడా సర్వనాశనం తప్పదు. అయినా మీతో అన్ని మాటలు నాకెందుకులేండి. పోండి, త్వరగా పోండి ఇక్కడి నుంచి, బతుకు పోండి. ఓయి జనార్దన బ్రాహ్మణ, నీ బుద్ధి నిర్మలమైనది. శంఖచక్ర గదాధారి అయిన శ్రీహరి మీద నీ భక్తి అలాగే నిశ్చలంగా నిలబడి ఉండిపోవుగాక. ఈ వాళ్ళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో ఆ స్వామితో నీకు సమావేశం జరుగుతుంది. సజ్జనులకు ఇహపరాలు రెండిటిలోనూ నాశనం అనేది ఎప్పుడు ఉండదు. జనార్దన, నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళి మీ తండ్రి గారికి జరిగిందంతా యథాతథంగా చెప్పు అన్నాడు దూర్వాసుడు. దూర్వాసుడు ఈ జనార్దనుడికి ఆశీర్వదించాడు, వరాన్నే ఇచ్చాడు. ఈ మాటలు విన్న హంస డింబుకులకు పోగాలం దగ్గరై వాళ్ళిద్దరు రెచ్చిపోయారు. ఆ యతీశ్వరుడు దగ్గర ఉండే కమండలాలను, భోజన పాత్రాలను, దండాలను పగలగొట్టి, ఉండిందే 4 వాళ్ళకు పాపం, అన్నీ పగలగొట్టారు. ఉట్టిత్రాళ్లను త్రెంపేసి అది చాలక ఆ దగ్గరలో ఉండే బోయవాళ్లను పిలిచి వాళ్ల చేత అక్కడే మాంసం వడ్డించుకు తిని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. యజ్ఞం జరిగేటువంటి స్థలంలో జ్ఞానయజ్ఞం అంటే హోమం చేయలేదు వీళ్ళు. జ్ఞానయజ్ఞం అంటే చర్చించుకోవటం, ఆత్మతత్వాన్ని చర్చించుకోవటం. పోట్లాట్లు వదిలేసి, మనస్తాపాలు వదిలేసి ఇండ్లలో ఆత్మతత్వాన్ని చర్చించుకోండి ఎప్పుడప్పుడు. అటువంటి యజ్ఞశాల అది. అక్కడ మాంసాన్ని వడ్డించాడు. చూడండి, జనార్దనుడు ఏమీ చేయలేక మౌనంగా వారి వెంటే నడిచాడు. మిత్రులు కదా, ఏం చేయలేకపోయినా. వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయాక దూర్వాస మహర్షి పారిపోతున్న యతీశ్వరులందరినీ పిలిచి ఆ చెరువు ఒడ్డున సమావేశపరిచి వారితో ఇలా ప్రసంగించాడు. యతీశ్వరులారా, జరిగిన దానికి బాధపడకండి. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకున్నాక మనమంతా కలిసి ఇటు నుంచి ఇటే ద్వారకా నగరం వెళ్ళిపోదాం. అక్కడ జగన్నాథుడైన శ్రీకృష్ణుడు సత్పురుషుల కష్టాలను తొలగిస్తూ రాజ్యం చేస్తున్నాడు. ఆయన అనేక మంది మహారాక్షసులనే సంహరించేశాడు. మనం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఈ రాజపుత్రులు చేసిన సాహస కృత్యమంతా వివరిద్దాం. పగిలిపోయిన మన కమండలాలు, భోజన పాత్రలు మొదలైనవన్నీ సాక్ష్యంగా చూపిద్దాం. ఆ స్వామి తప్పకుండా మన కష్టాలు పోగొడతాడు. ప్రస్తుతానికి మనం చేయదగిన కర్తవ్యం ఇదే. మీరు ఒప్పుకుంటే వెంటనే బయలుదేరదాం అన్నాడు. ఆ మాటలకు అక్కడ యతీశ్వరులంతా సరే అని ఒప్పుకొని పగిలిపోయినటువంటి కమండలాదులన్నీ పోగు చేసుకొని అప్పటికప్పుడే ద్వారకకు ప్రయాణమయ్యారు. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు, 5,000 మంది ఉన్నారు. అందరూ వృద్ధులు, జ్ఞానవృద్ధులు. అసలు ఆ మాట అనుకుంటేనే మనకు సంతోషం. అటువంటి వాళ్ళు మనకు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళ ముందు
దూర్వాస మహర్షి నడుస్తున్నాడు. దూర్వాసుడు వీళ్ళని సమాధానం చేసుకొని తీసుకువెళుతున్నారు. వెనకాల వీళ్ళంతా నడుస్తున్నారు. ఇలా నడిచి నడిచి మర్నాడు తెల్లవారేసరికి వాళ్ళు ద్వారకా నగరానికి చేరి ఊరు బయటే ఉన్న దిగుడు బావిలో స్నానాలు చేసి అనుష్ఠానాలంతా పూర్తి చేసుకొని ప్రభువైన శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడా అని విచారించి ఆయన ప్రస్తుతం సుధర్మ సభలో ఉన్నాడని తెలుసుకొని సరాసరి అక్కడికే వెళ్ళిపోయారు. వీరు వెళ్ళేసరికి ద్వారపాలకులు వీరిని వాకిట్లోనే ఆపేశారు. యతీశ్వరులు అక్కడే ఆగి లోపల ఏమి జరుగుతుందో అని గమనించారు. లోపల సభ ఏమీ జరగటం లేదు. ప్రముఖులైతే చాలామంది అక్కడే ఉన్నారు. శ్రీకృష్ణుడు తన ఈడువాడైనటువంటి సాత్వికతో కలిసి ఆసనంలో కూర్చొనే బంతులాటలు ఆడుతున్నాడు, సరస సల్లాపాలు చేస్తున్నాడు. ఇలా ఆ క్రీడ మధ్యాహ్నం దాకా సాగింది. ఆట ఆగిందని గమనించిన దూర్వాసాదులు కొంతమంది ఇదే సమయం అనుకొని లోపలికి ప్రవేశించేశారు. లోపలికి ప్రవేశించిన దూర్వాసుణ్ణి అక్కడుండే బలరాముడు, అక్రూరుడు, వసుదేవుడు వంటి పెద్దలు గుర్తుపట్టారు. లోపలికి ప్రవేశించే సమయానికి దూర్వాసుడు మండిపడుతున్నట్లుగా ఉన్నాడు. ఆయనకెప్పుడూ కోపమే కదా. ఆయన ఉగ్ర రూపాన్ని చూసిన బలరామాదులు మరింత కంగారుపడి, ఇదిగో ఆసనం, దయతో కూర్చోండి అంటూ ఒక ఆసనం చూపించారు. శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ కంగారు పడకుండా తన ఆసనంలో నుంచి కొద్దిగా పైకి లేచి నమస్కరిస్తూ, అయ్యా మహర్షి, ప్రశాంతంగా ఉండండి, ఇదిగో ఆసనం, కూర్చోండి, నేను ఇక్కడే ఉన్నా కదా, నేను మీ సేవకుణ్ణి కదా అన్నాడు. దాంతో దూర్వాసుడు కొంచెం చల్లబడి తనకు చూపించిన ఆసనంలో కూర్చున్నాడు. ఆయనతో వచ్చిన ఇతర యతీశ్వరులు కూడా తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు లేచి వచ్చి ఆ యతీశ్వరులందరికీ అర్ఘ్యపాద్యాదులు స్వయంగా సమర్పించాడు. ఇలా మర్యాదలన్నీ అయ్యాక శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ యతీశ్వరులారా, మీరంతా సన్యాసులు, ఏ ఆశలు లేనివాళ్ళు, ఎవరి నుంచి కూడా దేన్నీ కోరనివారు. అటువంటి వాళ్ళు మాలాంటి రాజుల దగ్గరకు ఎందుకు వస్తారు? మీరందరూ ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే ఆ కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కనుక అదేదో మాకు తెలిసేటట్లు చెప్పండి అని అడిగాడు కృష్ణుడు. ఈ మాటలకు దూర్వాస మహర్షి మరింత మండిపడ్డాడు. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడిపోయాయి. అయినా పైకి నవ్వు తెచ్చుకొని ఇలా అన్నాడు, ఎందుకయ్యా అబద్ధాలు చెబుతావు? పైగా మా దగ్గర అబద్ధాలు. మేము పురాతన మహర్షులం, ఈ రహస్యమంతా మాకు తెలుసు. మీకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదని మాకు బాగా తెలుసు. బ్రహ్మవేత్తలందరూ ఉపాసించే పరబ్రహ్మము నువ్వే, మేము ఉపాసించేది కూడా ఆ పరబ్రహ్మనే అంటూ నిన్నే నువ్వు ఇలాంటి వాడివై ఉండి నాకేం తెలియదు, తెలిసేటట్టు చెప్పండి అంటావా? ఇలాంటి పైపై మాటల వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? ఈ ప్రపంచమంతా నీలో నుంచే పుట్టింది, నీలో నుంచే లయించబోతుంది అని మా అందరికీ బాగా తెలుసు. పైగా నా హృదయంలో ఎప్పుడూ ఉండే వాడివి నువ్వే. నిన్ను ఏ రూపంలో నేను చూస్తే ఆ రూపంలోనే దర్శనమిస్తావు. వాయువు అనుకుంటే వాయువుగానే దర్శనమిస్తావు, సూర్యుడు అనుకుంటే సూర్యుడుగానే దర్శనమిస్తావు. ఇలా అన్ని ఉదాహరణలు చెప్పేది ఎందుకులే. ఈ విధంగా నువ్వు సర్వవ్యాపి అయ్యుండి కూడా నా హృదయంలో కొలువైన వాడివై ఉండి మా అందరికీ మహాపీడ కలిగితే పట్టించుకోకుండా ఊరుకొని పైగా ఇప్పుడు ఏమీ తెలియదంటావా? దీన్ని బట్టి మా అదృష్టం క్షీణించిపోయిందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు సత్పురుషుడు, అందరినీ రక్షించే వాడివై ఉండి కూడా మమ్మల్ని స్మరించలేదు కదా. ఇద్దరు క్షత్రియ సోదరులు ఉన్నారు, హంస డింబికులని వాళ్ళ పేరు. శివుడు ఇచ్చిన వరాల వల్ల వాళ్ళ ఇద్దరూ తెగ గర్వించి మా దగ్గరకు వచ్చి సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమే గొప్పదంటూ పాపపు కూతలన్నీ కూసి అక్కడితో ఊరుకోకుండా మా కమండలాలు
మా భోజన పాత్రలు, మా సామగ్రి వీటన్నిటినీ ఎలా ముక్కలు ముక్కలు చేశారో చూడు. నా కౌపీనాన్ని పీలికలుగా వించేశారు. కౌపీనం అంటే నీకు తేలికగా ఉంటుందేమో, నీకేమైనా. మాకు కౌపీనమే మహా గొప్ప ఐశ్వర్యము. జగత్ప్రభో, నువ్వు క్షత్రియ రూపం ధరించి క్షత్రియ వ్రతంలో ఉండి సాధువులను రక్షిస్తావని ప్రతిజ్ఞ చేసి అనేక మందిని రక్షిస్తున్నావు. మాకు మాత్రం రక్షణ లభించడం లేదు. సరే, మా భాగ్యం ఇంతే. మేము మందభాగ్యులం. కానీ నీకు ఒక మనవి చేయవలసి ఉంది. హంసడింబుకులనే ఆ క్షత్రియ కుమారులు ఇద్దరూ జీవించి ఉంటే మాకే కాదు, లోకంలో ఉండే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో ఎవరూ బ్రతకలేరు. ఇంతెందుకు, వారి వల్ల ఈ ముల్లోకాలు నశించి తీరుతాయి. లోకంలో చాలా మహావీరులు ఉన్నారు కదా అంటావేమో. వీళ్లకు ఉన్న వరబలం సామాన్యమైనది కాదు. వీళ్ల ముందు భీష్ముడు, బాహ్లికుడు, జరాసంధుడు వంటి క్షత్రియ వీరులు మాత్రమే కాక ఇంద్రాది దేవతలు కూడా నిలబడలేరు. ఆ సోదరులిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్లను విడదీయడం ఎవరి వల్ల కాదు. హే ప్రభో, మా కోసం కాకపోయినా ముల్లోకాల రక్షణ కోసమైనా నువ్వు ఆ దుష్టులు ఇద్దరిని సంహరించాలి. అలా సంహరించకపోతే నీకు శిష్టరక్షకుడు అనే మాట వ్యర్థమైపోతుంది. కనుక హే ప్రభో, రక్ష రక్ష అంటూ దూర్వాసుడు ఆవేశంగా తన ప్రసంగాన్ని ముగించాడు. అది విన్న శ్రీకృష్ణుడు మెల్లగా నిట్టూర్చి ఇలా ప్రసంగించాడు. మహర్షి, ఈ తప్పు నాదే, నువ్వు క్షమించాలి. నేను ఇలా ప్రార్థిస్తున్నాను గనుక నువ్వు శాంతించాలి. మహర్షి, శివవరాలు ఉన్నా, బ్రహ్మవరాలు ఉన్నా, ఎవరి వరాలు ఉన్నా సరే ఆ హంసడింబుకులను నేను సంహరించి మీకు సంతోషం కలిగించి తీరుతాను. ఇది నా సత్య ప్రతిజ్ఞ. వాళ్ళిద్దరి గురించి పూర్వమే కొంత విని ఉన్నాను. వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని కూడా విని ఉన్నాను. వాళ్లను లొంగదీయడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే వాళ్లకు జరాసంధుడు అత్యంత సన్నిహితుడు. ఆ జరాసంధుడికి తాను చక్రవర్తి కావాలని ఉంది. ఈ హంసడింబికుల సహాయం లేకుండా అతడు భూమి మొత్తాన్ని గెలవలేడు. అందువల్ల జరాసంధుడు వారి స్నేహాన్ని వదిలిపెట్టడు. అయినా కూడా వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే మీకోసం వాళ్ళ వెంటబడి వాళ్లను సంహరిస్తాను అని అంటూ, త్వరలో మీ పని పూర్తి అవుతుంది, యతీశ్వరులారా మీరు సంతోషంగా వెళ్ళి రావచ్చు అన్నాడు కృష్ణుడు. ఆ మాటలకు సంతోషించిన దూర్వాసుడు, అంతే కావలసింది ఆయనకు, సంతోషించిన దూర్వాసుడు శ్రీకృష్ణుడి అనేక రకాలుగా కీర్తిస్తూ చివరికి, భక్తవత్సల, నేను తెలుసో తెలియకో అన్న మాటలను నువ్వు క్షమించు. ఎందుకంటే తత్వదృష్టితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు, కనుక నన్ను క్షమించు అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు. మహర్షి, సహన గుణమే మాకు ఉన్న బలం. మీరు కూడా మమ్మల్ని క్షమించాలి. సన్యాసులకు సహనమే ప్రధాన బలం కదా. మోక్ష సాధకులకు తత్వజ్ఞానం ఎంత ముఖ్యమో సహన గుణం కూడా అంత ముఖ్యం కదా, సహన గుణం కూడా. కనుక మీరు ఎప్పుడూ సహనంతోనే ఉండాలి. మీతో వచ్చిన ఈ యతీశ్వరులంతా నాకు పూజ్యులు. ఇవాళ మీరంతా మా ఇంటిలోనే భిక్ష చేయాలి అన్నాడు. వాళ్ళంతా దానికి అంగీకరించారు. శ్రీకృష్ణుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా వంటలు చేయించి భోజనాలు పెట్టించాడు. ఆ తర్వాత ఎర్రని మెత్తటి పట్టుబట్టలను ముక్కలుగా కత్తిరించి వాళ్ళందరికీ కౌపీనాలుగా దానాలు చేశాడు. అంతే కదా, ఇంకేం తీసుకోరు వాళ్ళు. యతీశ్వరులంతా ఈ సత్కారాలను పొంది వచ్చిన దోవనే వెళ్ళిపోయారు. కానీ దూర్వాసుడు మాత్రం శ్రీకృష్ణుడి అనుమతితో అక్కడే ఉండిపోయి నారద మహర్షితో కలిసి బ్రహ్మతత్వ విచారణ చేస్తూ కాలం గడపసాగాడు. అక్కడ హంసడింబికులు స్వరాజ్యానికి చేరి మర్నాడు నిండు సభలో తమ తండ్రి అయినటువంటి బ్రహ్మదత్త మహారాజుతో ఇలా అన్నారు. మహారాజా,
మీరు ఇక రాజసూయ యాగానికి సంకల్పం చేయండి. ఈ మాసం యజ్ఞ సంకల్పానికి అనుకూలంగా ఉందని ముహూర్తవేత్తలు చెబుతున్నారు. మేమిద్దరం ఇవాళ నుంచి మన సైన్యాన్ని వెంట తీసుకొని దిగ్విజయ యాత్రకు బయలుదేరుదాం. మీరు యజ్ఞానికి కావలసిన అన్ని సమకూర్చుకొని ప్రయత్నంలో ఉండండి అన్నారు. బ్రహ్మదత్త మహారాజు ఆ మాటలకు సంతోషించి సరే అని అనేశాడు. ఇదే సభలో ఉన్న జనార్దన బ్రాహ్మణుడు మాత్రం తన మిత్రుల తొందరపాటుతనానికి మనస్సులోనే బాధపడుతూ సభలో ఇలా అన్నాడు. మిత్రమా హంస, నేను కొన్ని మాటలు చెబుతాను, ముందు విను, తర్వాత ఆలోచించు, ఆ పైన నిర్ణయం తీసుకో, ఆ మీదట నీ పరాక్రమాన్ని ప్రయోగించు. రాజశ్రేష్ఠ, రాజసూయం అంటున్నావు. ఎదుటి రాజులతో భీష్ముడు, జరాసంధుడు, బాహ్లీకుడు, యాదవులు మొదలైన వారు చాలామంది ఉన్నారు. భీష్ముడు 21 మార్లు భూమి అంతా తిరిగి క్షత్రియ సంహారం చేసిన పరశురాముణ్ణే గెలిచిన మహావీరుడు. జరాసంధుడి విషయం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇక యాదవ వీరుల దగ్గరకు వస్తే వాళ్లలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన సాక్షాత్తుగా శ్రీహరి యొక్క అవతారం అని వింటున్నాం. ఆయన అనేక మంది రాక్షసులను సంహరించేశాడు. యాదవులలో ఆయన కాక బలరాముడున్నాడు, సాత్యకి ఉన్నాడు, ఇంకా ఎంతోమంది సుప్రసిద్ధులైనటువంటి వీరులంతా ఉన్నారు. ఇదిగాక మనం దూర్వాస మహర్షితో విరోధం పెట్టుకోవచ్చాం. ఆ దూర్వాస మహర్షి తన శిష్యులందరినీ వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడి దర్శన కోసం ద్వారకకు వెళ్ళాడని మనకు వార్తలు వస్తున్నాయి. మా ఇంటికి భోజనానికి వచ్చిన బ్రాహ్మణులు కూడా ఈ వార్తను ఖాయం చేశారు. శ్రీకృష్ణుడు దూర్వాసాదులను అభయం ఇచ్చి ఉండవచ్చు. నువ్వు పై నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని కూడా గట్టిగా ఆలోచించి తీరాలి. ఈ అంశాలన్నిటినీ నీ మంత్రి మండలంలో చర్చించుకో. ఆ తర్వాత రాజసూయ యాగం గురించి నిర్ణయం తీసుకో, అది బాగుంటుంది అన్నాడు జనార్దనుడు. ఆ ప్రసంగం విన్న హంసుడు మిడిసిపడుతూ ఇలా అన్నాడు. మిత్రమా జనార్దన, ఆ భీష్ముడు ఎప్పటివాడు? ఇప్పుడు వృద్ధుడైపోయాడు, మతి కూడా మందగించింది. ఆయన మా ముందు ఏమి నిలబడగలడు? మా పరాక్రమం గురించి తెలిసిన నువ్వు కూడా యాదవుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావంటే విచిత్రంగా ఉంది. యాదవులే కాదు, మా ముందు ఆ బలరాముడెంత, ఆ శ్రీకృష్ణుడెంత, ఇక జరాసంధుడు అంటావా? పోన్లే, ఆయన ధర్మాత్ముడు, నిజమే, మాకు బంధువు, మిత్రుడు, ఆయన ఎప్పుడూ మా పక్షానే ఉంటాడు. ప్రియమిత్రమా, నువ్వు యాదవుల గురించి అధికంగా ఆలోచిస్తున్నావు కనుక నువ్వే మా పక్షాన శ్రీకృష్ణుడి దగ్గరకు దూతగా వెళ్ళు, మా పక్షాన రాయబారం నడుపు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మా తండ్రి గారి రాజసూయ యాగం గురించి చెప్పి, మీ దగ్గర ఉప్పు బాగా పండుతుంది గనుక మా యజ్ఞానికి కావలసిన ఉప్పంతా నువ్వే పంపించు. ఇదిగాక మీ ధనాగారంలో ఉన్నటువంటి ధనం అంతా మాకు పన్నుగా కట్టు. ఆ పన్ను తీసుకొని నువ్వే స్వయంగా రా, త్వరగా రా అని నిర్భయంగా చెప్పు. మిత్రమా జనార్దన, నా మీద ఒట్టు, ఇక రెండో మాట మాట్లాడకు. మన మైత్రిని దృష్టిలో పెట్టుకో, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. జనార్దనుడు మైత్రి భావం వల్ల మారు మాట మాట్లాడలేకపోయాడు. అయితే ద్వారకా ప్రయాణాన్ని మాత్రం ఇదిగో ఇవాళే, రేపో, ఎల్లుండి అంటూ వీలైనంత ఆలస్యం చేసి చివరికి శంఖచక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడి దర్శనం చేయటానికి నిశ్చయించుకొని ఒంటరిగా గుర్రం మీద ప్రయాణమయ్యాడు. పోన్లే, వీళ్ళ నుంచి కృష్ణుడి దర్శనం అవుతుంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.